సో అమ్మ జనాల మాటలు పక్కన పెట్టేద్దాం. మీడియా మాటలు పక్కన పెట్టేద్దాం. కొంచెం సేపు ఇవన్నీ పక్కకు పెట్టేసి, అసలు మీరు సడెన్‌గా బయటకొచ్చారు. తను అఘోరా కాదు, అలాగే తను మహిళ కూడా కాదు, ట్రాన్స్‌జెండర్ అని మీరు చెప్తున్నారు. అసలు ఏ విధంగా మీరు చెప్తున్నారు? అసలు మీరు దాన్ని అంటే ఎలా నిరూపించగలుగుతున్నారు తను ట్రాన్స్‌జెండర్ అని? నేను కూడా ఒక ట్రాన్స్‌జెండర్‌ని కాబట్టి. ఓకే. ఓ ట్రాన్స్‌జెండర్ సమాజాలలో ఇక్కడ ఉన్న ప్రజలలో ఒక వ్యతిరేకం ఉన్నదాన్ని నేను కూడా. ఓకే. ఎందుకనంటే నేను ఫేస్ ఫార్వర్డ్ మనిషి. ఏదైనా సరే ఏంది ఎట్లా ముఖం పట్టుకొని మాట్లాడతాను. అలాంటప్పుడు ఈమె ఒక ట్రాన్స్‌జెండర్ అయ్యి ఒక లేడీ అని చెప్పి నాకు మంత్లీ అవుతుంది అని చెప్పి దాని నుంచి ఒక భస్మాన్ని తీసి నేను వేయడం వల్ల నాకు మంత్లీ అనేది ఆగిపోద్ది అనేది చాలా తప్పు. సరే ఆమె లేడీ అని అనుకుందాం. వాళ్ళ అమ్మ నాన్నకి ఎంతమంది పిల్లలు? 4 అబ్బాయిలు 1 అమ్మాయి అని చెప్పడం. అతని పేరేం చెప్పారు? శ్రీనివాస్ అని చెప్పారు. మరి శ్రీనివాస్ పోయి అఘోరి ఎట్లయింది? అఘోరా కాదా మళ్ళీ అఘోరాగా ఉండాలి, అఘోరిని ఎట్లయింది? ఓ ట్రాన్స్ కమ్యూనిటీలలో ఎట్లా చేంజ్ అయింది ఆమె? ఈ రోజు 10 మంది ముంగట ఇంత అంత అని ఉంటుంది. ఆమెకు ఆ సిజేరియన్స్ కి మనీ ఏడికేని వచ్చింది. ఒక 5,000, 4,000, 10,000, 20,000, ఒక 30,000, 50,000 అయిపోయే ఖర్చులు కావవి. 8 లక్షల నుంచి 9 లక్షల ఖర్చు అయితేనే ఒక బాడీ అన్న చేంజ్ అవుతుంది. 9 లక్షలు పెట్టుకుందాం. ఓకే. ఒక కార్ మెయింటెనెన్స్ చేయడానికి నేను ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు ఒక కార్ మెయింటెనెన్స్ అంటే ఇలా కొద్ది గొప్ప ఉన్నోళ్ళు కూడా కార్ మెయింటెనెన్స్ చేయడానికి చాలా తక్కువ అవుతుంది. మళ్ళీ ప్రతి ఒక్కదానికి తిరిగేది ఈమె. ఇప్పుడు కొద్ది గొప్ప అటు ఇటు తిరగాలంటే మెయింటెనెన్స్ కష్టము. పొద్దుగా లేసి కార్లో మెయింటెనెన్స్ ఎట్లా వెళ్తుంది? సరే అదొకటి. నీకు ఇచ్చే దానిలలో నువ్వు గుళ్ళల్లో ఫండ్స్ ఇస్తున్నావు. నాకు తెలిసిన మటుకి ఆడ ఈడ నువ్వు ఫండ్స్ ఇస్తున్నావు. ఆ ఫండ్స్ ఇస్తున్నప్పుడు ఇంత మనీ అని చెప్పేసి నెలకు అనే చెప్పి పెట్టేసావు. ఆ మనీ ఏడికేని వస్తుంది. ఆవిడ ప్రతి నెల ఇంత మనీ అని ఇస్తున్నారు. ఎక్కడ మన సికింద్రాబాద్ సరౌండింగ్స్ ఏరియాలలో ఇస్తున్నారు. ఆ గుళ్ళు నాకు తెలుసు. ఈ మధ్యలో షామీర్పేట విలేజ్కి వచ్చేసే వరకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్గా వచ్చింది. ఎప్పుడు? కొన్ని సంవత్సరాల కిందట బాయ్లో వచ్చింది. మన లాక్డౌన్ ఎండింగ్ టైంలలో బాయ్గా వచ్చింది. 5 years బ్యాక్ అట్లా ఉన్నప్పుడు. కాదు తర్వాత కొన్ని రోజుల తర్వాత లేడీగా వచ్చింది. ఫుల్ రుద్రాక్షలు ఇంత బారు ఇటు ఇంత బారు ఇటు చాలా వేసుకొని వచ్చింది. అప్పుడు చెస్ట్ సిజేరింగ్ కాలేదు. మీరు చాలా మటుకి విజువల్స్లలో చూస్తుండొచ్చు. త్రిశూలం పట్టుకొని ఉన్న దానిలో రుద్రాక్షలు ఎక్కువ. అందులో ట్రాన్స్ కమ్యూనిటీలలో చెస్ట్ ఆప్షన్ అనేది కాలేదు ఆమెకి. ఒక కింద మాత్రం లింగ మార్పిడి మాత్రమే అయ్యింది. ఫొటోస్ గమనిస్తే మీరు ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది నా దగ్గర. ఎందుకంటే నేను ఎందుకు ఇప్పుడు ఆపోజిట్ గా మాట్లాడుతున్నాను కాబట్టి ఆ రివీల్ అనేది రియల్ కాబట్టి నా ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్ తెప్పించుకొని నా పిల్లల దగ్గర పెట్టుకున్నారు. ఎందుకంటే నా అమ్మ ఏదంటే కానీ తక్కువ ఉండదు. నా పిల్లలు ప్రతి ఒక్క ప్రూఫ్ నాకు ఇస్తున్నారు. ఎందుకు నా పిల్లలు నాకు సాధారు ఉన్నారు. ఆమెకి అట్లా ఎవరు సాధారు ఉన్నాడో నాకు కావాలి. నా పిల్లలకి నాకు సాధారు అయినప్పుడు ఆమెకి ఎవరు సాధారు ఉన్నాడు? ఆ మేనేజర్లు ఎందుకు ఆమెకి? అఘోరాకి మేనేజర్ ఎందుకు? ఒక కంపెనీ మెయింటెనెన్స్ చేస్తున్నావా? ఒక బిజినెస్ చేస్తున్నావా మేనేజర్? అఘోరాలంటే రోడ్డు మీద భిక్షాటన చేసినా ఎట్లయినా కానీ ఈ జనావాసానికి దూరంగానే ఉంటారు. డూప్లికేట్ అయినా సరే ఒరిజినల్ అయినా సరే కానీ జనావాసానికి దూరంగా ఉంటారు. ఈ ఎలక్ట్రిక్ ప్రోడక్ట్ ఏదైనా సరే కానీ యూజ్ చేయరు. ఒక లిఫ్ట్కి వచ్చేవారు కెమికల్ ఐటమ్ అది నేను కూడా పెట్టుకుంటున్నాను. అది ఎందుకు? ఒక జోగిని నా కెమికల్ ఏదైనా సరే మన మానవీయతలం కాబట్టి పెట్టుకోవచ్చు. అదే ఒక అఘోరా ఎందుకు పెట్టుకుంటుంది? కానీ ఆవిడ పూర్తి నగ్నంగా కనిపిస్తున్నారు. సనాతన ధర్మం అంటే మీనింగ్ ఏందమ్మా? నాకు కూడా ఈ మధ్య అర్థం కావట్లేదు. యాక్చువల్ గా చెప్పాలంటే సనాతన ధర్మం అని అందరూ మాట్లాడుతున్నారు. బట్ అసలైన సనాతన ధర్మం అంటే ఏంటి? అసలు సనాతన ధర్మం ఏం చెప్తుంది? సనాతన ధర్మం అంటుంది కదా, దాని గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాము. సనాతన ధర్మంలో ఉందా అమ్మ నాన్నని చంపి బొందల మీద పూజలు చేస్తాడు? అదే మాట కిందికి వస్తే ఇవాళ మన విజువల్స్ చూసుకోవచ్చు. వాళ్ళ అమ్మ నాన్నని కలిసి వచ్చిన విజువల్స్ అవి బయటపడుతున్నాయి. వాళ్ళ ఊర్లో ఎల్లమ్మ గుడి ప్రతిష్టాపనకి ఈమె పోయి ఆడన్ని చూసి చేసి పెద్ద మనిషి లాగా ఉంటే వచ్చింది. మళ్ళీ ఆ విజువల్స్ వచ్చినాయి, అవి ఎటుపోతున్నాయి.
అలా వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు పోతా అన్నది కదా, శివల మీద పూజ చేస్తాం పోతా అన్నది. ఇవన్నీ ఎందుకు వచ్చాయి మరి, ఎందుకు పోయింది? వాళ్ళ అమ్మ వాళ్ళతో ఫోన్ కాంటాక్ట్ కూడా చెప్తుంది కదా, ఈ ధర్మం వల్ల నేను చనిపోయేది కూడా తెలియదు, నా చనిపోయినా కానీ మీకేమైనా కానీ నా రుచి కాదు. ఈ మాట ఎందుకు చెప్పాలి? ఒక అమ్మ నాన్నని అందరిని నిలిచిపెట్టి ఆ గోరలకు వచ్చినప్పుడు నీ అమ్మ నాన్నకు నువ్వు ధైర్యం ఎందుకు చెప్తున్నావు? ఇంకా వెళ్ళిపోయావు, వెళ్ళిపోయినట్టే ఉండు, నీకేం అవసరము? మీరన్న మాటలో నిజంగానే అఘోరాలకి ఎటువంటి ఎమోషన్స్ ఉండవని ఆల్రెడీ చెప్తున్నారు. భవబంధాల మీద, ప్రాపంచిక విషయాల మీద, అసలు ప్రపంచం మీదే విరక్తి చెంది వెళ్ళిపోతారు, అఘోరాలకి సాధన చేసి అఘోరాలకి వెళ్తారు అన్నారు. బట్ మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసుకుంటే ఇక్కడ మెయిన్ గా మాట్లాడుకుంటే ఆవిడ గుడికి వెళ్ళడం తప్పు కనిపించట్లేదు. ఆవిడ గుడికి వెళ్ళడం తప్పు కాదు, దీక్షలు చేయటము తప్పు కాదు, ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్ళటం తప్పు కాదు, దీక్ష చేయటం తప్పు కాదు ఆవిడ. కానీ ఎక్కడైతే పబ్లిసిటీ కోసం ఎగబడుతున్నారో చాలా వరకు అందరూ మీడియాని తిడుతున్నారు. పబ్లిసిటీ ఏం చెప్పాలా అమ్మ, నేను కొన్ని రోజులనే చనిపోతా, నేను ఒక లేడీ అఘోరి, 10 మందికి సేవ చేస్తాను, సనాతన ధర్మంలో తిరుగుతున్నానంది. సనాతన ధర్మంలో ఉండి కూడా ప్రతి ఒక్కరికి నేను చేస్తున్నాను. నా సేవా కమిటీ వాళ్ళల్లో కూడా హోమాలు యాగాలు పుట్టిస్తాను, మీరు రండి, ఎక్కడంటే నేను అక్కడ నేను పెట్టుకొని చేస్తా అని చెప్పిన. అవి ఏందన్నట్టు చెప్పండి మళ్ళీ. అవును, పూజ ఏం ఎవరని ఎవరే మళ్ళీ డూప్లికేట్ మాటలు మాట్లాడాలని డూప్లికేట్ బాబాలే అంటా నేను. ఆడపిల్ల అని చెప్పి ఓ మొత్తం తెలంగాణ ప్రజల్ని మొత్తం మోసం చేసింది, మీడియా వాళ్ళందరినీ జోకర్లను చేసింది, అన్ని చేసి ఇప్పుడు నేను లింగ మార్పిడి చేయించుకున్నాను, రివీల్ అయిపోతాను. ఈ మాట ఏడుకొని వచ్చింది. నేను ఒక్కటే చెప్తున్నాను, ఆమె 29 తారీఖు వస్తుందంట. 29 తారీఖు నాకు ప్రూఫ్ కావాలి కన్ఫర్మ్. ఆమె వచ్చి నేను లింగ మార్పిడి చేయించుకోవాలని అని అన్నది అనుకో, ఆటోమేటిక్ నేను డాక్టర్లను పిలిపించి మొత్తం బాడీ స్కాన్ చేపిస్తాను. ఏదైనా కానీ బయట అయితే పడుతుంది కదా ఆ రోజు. ఇప్పుడు ఒక బాయ్ నుంచి లేడీగా మారిండని వాళ్ళ అమ్మ నాన్నని చెప్తారు, అలా లింగ మార్పిడి చేయించుకుందని అర్థమైపోయింది. ఇప్పుడు అఘోరాలు ఉన్నారు, ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, ఆమె ఏ ధర్మంలో కూడా అఘోరాలలో కలవలేదు వాళ్ళు చెప్పేసి. చాలా వరకు అందరికున్న మెయిన్ డౌటే ఇది, అఘోరాలు జనసంచారంలోకి రారు, జనాలకి వాళ్ళు కనబడటమే చాలా తక్కువ. తిరిగే టైమింగ్ ఏందమ్మా నాకు తెలిసి బ్రహ్మ ముహూర్త సమయంలో 3ంటికి, రాత్రి 12 గంటల నుంచి మబ్బులు 5 గంటల వరకే. ఇవి రాత్రి తెల్లందాకా మానవీతడు ఎవరు తిరగని గడవలల్లో తీసుకుపోయి ఆమె దేహశుద్ధి ఆత్మశుద్ధి చేసుకొని సనాతన ధర్మం అన్న నల్ల శుభయతి. సనాతన ధర్మం అంటే అసలైతే ఒక హిందూ కుటుంబం సంబంధించింది. అట్లా ఆమె పూజ చేసుకోవడానికి కాస్ట్రూమ్లోకి బూడిద తెచ్చుకొని అభిషేకం చేసుకొని ఆమె దేవుణ్ణి ఆమె ఆరాధించుకున్న తర్వాత పొద్దంతా మళ్ళీ దైవోపశ అంటే మనము దేవుని పేరు మీద ఉండడం, దైవంతో మనం మాట్లాడకుండా దైవంని ఉపదేశించుకుంటా ఒక ఉండడం ఉంటారు ఎవరైనా సరే. అఘోరాలు ప్రతి ఒక్కరు అంతే అమ్మా. రాత్రి అంతా మాత్రమే అందరు పడుకున్న తర్వాత సమాధుల కాడికి పోయి ఆ బూడిద గిట్ట తెచ్చి దేవునికి అభిషేకం చేసుకుని వాళ్ళని చూసుకొని అది చేసి అయిపోయిన తర్వాత ఇప్పటికి ఇంకేముంది, పొద్దంతా మనుషులు తిరిగేంత టైం మొత్తం ధ్యానంలో ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ఈమె తిరుగుడేంది. సరే మనం ఒక 10 minutes మాట్లాడుకుందాం అమ్మ. ఆ గొర్రెలు కూడా అంటున్నారు ఈ టైమింగ్ నుంచి ఈ టైమింగ్ అమ్మ, ఈ టైమింగ్ నుంచి ఈ టైం. మళ్ళీ ఈమె ఒక్కరోజు కూడా మనకి ఒక రోజు మొత్తము కూర్చొని తప్పదు సెలగిట్ల గేడ కూర్చున్నట్టు మనకు అర్థం కాలేదు కదా. అవును, మళ్ళీ ఇది మే డూప్లికేట్ అనుకోవాలి పరిచయం. అవును, మీరన్నది కరెక్టే. ఎక్కడ అంటే ఉన్న ఇన్ని రోజుల్లో కూడా ఏ ఒక్క మీడియా కూడా, అది ఎంత చిన్న మీడియా కావచ్చు, ఎంత పెద్ద మీడియా కావచ్చు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవ్వరు వచ్చినా కూడా కాదనకుండా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇక్కడ నాకు ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే చాలా వరకు అందరూ మీడియానే పట్టుకు తిడుతున్నారు, మీరెందుకు ఆవిడ వెంట తిరుగుతున్నారు అని. ఇప్పుడు మీరున్నారు, నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూ కోసం అని వస్తాను, మీరు నా మొహం మీద లేదు అని చెప్తారు. చెప్పినప్పుడు నేను మీ దగ్గరికి మళ్ళీ రాగలుగుతానా? రాలేను. మీరు ఇస్తా అన్నప్పుడే కదా మీ దగ్గరకు ఒక 100 ఛానళ్ళు 10 ఛానళ్ళు. ఒక్క విషయం ఈ విషయం తప్పు మాట్లాడు, మేము ఇయ్యానంటే నువ్వు వెళ్ళిపోవడం అది అసలు నీకు రూల్ లేదు. మీడియా ఉంది ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏది నిజం అన్యాయం బయట పెట్టడానికే ఉంది. మేము వద్దంటే మీరు ఎందుకు కొనుక్కుంటారు? ఒక మాట, సరే నేను ఇవ్వను పొండి అంటే నువ్వు డైరెక్ట్ క్వశ్చన్ చేసే ఆన్సర్ నీకు ఆడు ఉంటది. నువ్వు క్వశ్చన్ చేస్తే ఆమె నీకు ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకనంటే ఆ అన్యాయం ఏందో న్యాయం ఏందో నువ్వు తెలపడానికి వచ్చావు.
అలాంటప్పుడు నేను అనడం ఏం న్యాయము? అంటుంది కదా నాశనం చేస్తాను అని చెప్పేసి, మళ్ళీ మళ్ళీ అన్ని ప్రళయాన్ని ఆపేదామే, సృష్టించేదామే కాబట్టి ప్రళయ రూపి అది పేరు పెట్టుకుందాం, ఏమంట ఇంకో పేరు పెట్టుకుని పిలుచుకొని మాట్లాడు, గుడి కట్టిద్దాం, గుడి కావాలంది కదా, గుడి కట్టిద్దాం పదని మళ్ళీ అందరం కలిసి. ఆమె అసలైన అఘోరి అయితే మాత్రంలా, అసలైన ఆడమంటే మాత్రంలా డైరెక్ట్ ఏమన్నా గవర్నమెంట్ ని కొట్లాడైనా సరే, మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని బట్లాడైనా సరే, నేను ఒక జోగిని వ్యవస్థను బట్లాడైనా సరే, నేను ఒక శివశక్తి కమిటీని అయినా సరే బట్లాడైనా సరే, ఒక గవర్నమెంట్ నుంచి కొట్లాడి నేను జాగిప్పిస్తాను. మళ్ళీ అదే ట్రాన్స్జెండర్ అని తేలిపోయింది. ఇప్పుడు దొంగ బాబా అని తేలిపోయింది, దొంగ అఘోరి అని వెళ్ళిపోయింది, దొంగ నాగ సాధువు అని చెప్పేసి వెళ్ళిపోయింది.